పవిత్రమైనటువంటి పరమాత్మ తేజస్సుతో, పరమాత్మ స్ఫూర్తితో ఎవరు నిత్యానుసంధానం కలిగి ఉంటారో వాళ్ళని ఏ దోషాలు ఏమీ చేయలేవు. ఎవరైనా వాళ్ళని శపిద్దామని ప్రయత్నించినా కూడా రాతి మీద వేసిన బాణాల్లాగా ముక్కు విరిగి పాడైపోతాయి ఆ బాణాలు, ఆ శాపాలు తప్పితే వాడిని ఏం చేయలేమన్నారు. అంచేత మనం ఉగాది నాడు ముఖ్యంగా తెలుసుకోవలసింది, కొన్ని రాసులలో ఫలితాలు బాగుంటాయి, బాగుండడం అంటే మనకిష్టంగా ఉండడం, బాగులేకపోవడం అంటే మనకిష్టం లేకపోవడం. మన ఇష్టాలను బట్టి గ్రహగతులు ఉండవు కదా. అది కాలచక్రం, అది అనంతమైంది. నిన్ననే మనం చెప్పుకున్నాం తిరోగమనం అంటే తిరోగమనం కూడా ఒక రకంగా ఆలోచిస్తే పురోగమనమే. కాలం అనేది చక్రం అయినప్పుడు పైకి వెళ్ళిన తర్వాత కిందికి రావడం అనేది ఏమిటి? సరైన చోటికి రావడం. సరైన చోటికి రావడం పురోగమనమే అవుతుంది, కానీ తిరోగమనం ఎలా అవుతుందండి? అందుకని పుట్టినవాడు మరణించడం, పుట్టుతూ మళ్ళీ మరణిస్తూ ఉండడం, ఈ జనన మరణ చక్రాన్ని నుంచి తప్పించుకుని ఋషులలాగా ఎప్పుడు తపస్సు చేసి పరమాత్మ ధ్యానంతో మోక్షం పొందుతాడో అప్పుడే ఈ జనన మరణ చక్రానికి విముక్తి. అందుకని మనం ఏమీ భయం చెందాల్సిన అవసరం లేదు. తంగిరాల వారు లోకానికి అంతటికీ శ్రేయస్సు కలిగించినటువంటి కుటుంబానికి చెందినవారు. వారి తాత ముత్తాతల దగ్గర నుంచి నాకు తెలిసి ఒక 7-8 తరాలో 10 తరాలో కూడాను ఇప్పటి వరకు పంచాంగం అంటే తంగిరాల వారే. మరొకరి పేరు ఏదైనా తర్వాత చెప్పుకోవాలి మనం. వారు మన జిల్లాకి చెందిన వారే ఉండడం, మనకి బాగా దగ్గరలో ఉన్న తణుకు దగ్గర రేలంగి స్వగ్రామం అయి ఉండడం మన అందరి అదృష్టం. అది నిజంగా మా వారు తంగిరాల వారు అని మనం ఆనందంగా చెప్పుకోగలం. అందుకని వారు చెప్పిన విధానం కూడా మనకి ఏమాత్రం భయం కలిగించకుండా ఉంది. పైగా మా బోటిగాళ్ళకు కూడా కలిగేటువంటి కొన్ని సందేహాలు ఉన్నాయి. ఉగాది ఇవాళని రేపని ఎందుకు దెబ్బలాడుకుంటారు ప్రతిసారి? అసలు సూర్య సిద్ధాంతం ఏమిటి, దృక్ సిద్ధాంతం ఏమిటి, ఇలాంటివి నాకు కూడా ఉన్నాయి సందేహాలు. అవి కూడా ఈవేళ వారి భాషలలో నివృత్తి అయ్యే వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాకు అటువంటి సిద్ధాంతుల ద్వారా అసలు విషయాలు ప్రామాణికంగా తెలిస్తే ఇక వాటిని మొత్తం బాజా మోగించడం ఎలాగో మాకు బాగా తెలుసు. దానికి మేము తగిన వాళ్ళమే. శుభ్రంగా శాస్త్రాన్ని కాపాడే విధంగా, పండితుల గౌరవం కూడా నిలబడే విధంగా హాయిగా చెప్పచ్చు విషయాలని. అందుకని ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది పరమాత్మ యొక్క అనుగ్రహం. ఆ పరమాత్మ అనుగ్రహానికి లోకంలో ప్రతీకే తల్లి ప్రేమ. అందుకని వేల గునేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని నీలాలింపులు నిష్కళంకమగుని నిత్యానురాగమ్ములు ఏ వేళన్ వన్నెదరుంగబోవు గదా. అమ్మకి ప్లవనామ సంవత్సరంలో ఒకలాగా, శార్వరనామ సంవత్సరంలో ఒకలాగా, వికారనామ సంవత్సరంలో ఒకలాగా, రుద్రోద్గార నామ సంవత్సరంలో ఒకలాగా ప్రేమించడం తెలియదు. తల్లి ఎప్పుడూ బిడ్డలను ఒకలాగే ప్రేమిస్తుంది. అంచేత సంవత్సరాలను బట్టి మన గ్రహస్థితులు ఏమన్నా కొద్దిగా మారుతాయేమో కానీ తల్లిదండ్రుల ప్రేమలో తేడా ఏముండదు. వాళ్ళకి 90 ఏళ్ళు వచ్చి మనకి 70 ఏళ్ళు వచ్చినా సరే మా అబ్బాయి అండి ఇంకా వాడికి ఏం తెలియదు అంటూనే ఉంటారు. 70 ఏళ్ళ వాడికి కూడా ఏమీ తెలియకుండా 70 ఏళ్ళు వచ్చాయి వీడికి. తల్లి ప్రేమ అంతే. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకి. అంచేత ఎప్పుడూ ఉండేది శాశ్వతమైనది, నిష్కళంకమైనది, భగవంతుని యొక్క ప్రేమతో పోల్చదగింది తల్లి ప్రేమ మాత్రమే. అందుకని వేల గునేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని నీలాలింపులు నిష్కళంకమగుని నిత్యానురాగమ్ములు ఏ వేళన్ వన్నెదరుంగబోవు గదా. నిర్వేదమ్ము పోనాడగా చాలును తల్లి ప్రేమ. నిర్వేదమ్ము పోనాడగా చాలును తల్లి ప్రేమ. ఇతరాశల్లేవు ముమ్మాటికిన్, ఇతరాశల్లేవు ముమ్మాటికిన్. మాతృరూపంలో, పితృరూపంలో మనం భగవదారాధన చేస్తే ఆశలని క్రమంగా తగ్గించుకుంటూ ఉంటే, ఆశలు ఉన్నప్పటికీ అవి నిరాశగా కానీ దురాశగా కానీ మారకుండా చూసుకోగలిగితే ఏ సంవత్సరమైనా సుఖంగానే ఉంటుంది. ఆ సారాంశం మనం ఉగాది కాబట్టి ఒక్క మాటగా చెప్పుకుంటూ మనం గౌతమ మహర్షి చరిత్రలోకి ప్రవేశిద్దాం. ప్రవేశించే ముందు మరొక రకమైన ప్రార్థన నేను చేస్తాను. ఒడిలో గుర్చునియుండ అమ్మా
నీ ఒడిలో కూర్చొనియుండ నీవు మమతాయోగము పాటించి ప్రేముడిమై దేహమునెల్ల తాకునప్పుడు ఏమో గాఢ సంరక్షలో గుడిలో దీపమోలెనుంటిని. గౌతమ మహర్షి జీవితంలో జరిగిన ప్రధానమైన ఘట్టాలకి ఈ ప్రార్థన చాలా అవసరం. అది వింటుంటే మీకు తెలుస్తుంది. ఒడిలో కూర్చొనియుండ నీవు మమతాయోగము పాటించి ప్రేముడిమై దేహమునెల్ల తాకునప్పుడు ఏమో గాఢ సంరక్షలో గుడిలో దీపము ఓలెనుంటిని. ఇప్పుడీ క్రూర ప్రపంచంబులో అడుగులు పెట్టుటకే భయం బగునే. అమ్మ, ఇప్పుడీ క్రూర ప్రపంచంబులో అడుగులు పెట్టుటకే భయం బగునే. అమ్మా ఎట్లుగా పాడేదో, అమ్మా ఎట్లు కాపాడేదో. గౌతమ మహర్షి కూడా తన జీవితంలో ఒక భయంకరమైన ఘట్టం జరిగినప్పుడు బహుశా వాళ్ళ అమ్మని ఇలా ప్రార్థించి ఉంటాడు, అనుమానం లేదు. ఆయన పెట్టిన అన్నం తిని ఆయన దగ్గర సంవత్సరాల తరబడి నివాసం ఉండి చివరికి ఆయనకి గోహత్యాపాతకం అంటకట్టారు సాటి కులస్థులు, బ్రాహ్మణులు, పండితులు. తిన్నంటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. ఇంత ద్రోహం గౌతమ మహర్షికి జరిగింది. చరిత్రలో మరెవరికి జరిగిందో నాకు తెలియదు. అంత క్షోభపడ్డాడు ఆ మహర్షి. నేను ఏం పాపం చేశాను, మీకోసమని పంట పండించాను, మీకు అందరికీ అన్నదానం చేశాను, మీ యజ్ఞాలు, యాగాలు, సంధ్యావందనాది కార్యక్రమాలు సక్రమంగా సాగాలి అని. ఇవన్నీ తిని నాకొచ్చిన కీర్తికి, నాకొచ్చిన పేరు ప్రతిష్టలకి అసూయపడి నా మీద కక్ష కడతారా? ఇదేమి ధర్మం, ఇదేమి న్యాయం? ఈ ఆలోచన వచ్చినప్పుడు ఏ మనిషి ఆయన ఏమనుకుంటాడు? ఒడిలో కూర్చునియుండ నీవు మమతాయోగము పాటించి ప్రేముడిమై దేహమునెల్ల తాకునప్పుడు ఏమో గాఢ సంరక్షలో గుడిలో దీపమోలెనుంటిని అంటాడు వాళ్ళ అమ్మతో. అమ్మ, నీ ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆకలేసినప్పుడల్లా పాలిస్తున్నప్పుడు పాలు తాగుతూనే నిద్రపోగానే వెర్రుకుంకా నిద్రపోయాడని ఉయ్యాల్లో పడుకోబెట్టి మళ్ళీ కాస్త కాలో వేలో కదిలించగానే మళ్ళీ పాలిచ్చావే, అప్పుడు ఎంత సుఖంగా ఉన్నానమ్మా. ఎవరూ నన్ను చూసి అసూయపడలేదు, ఎవరూ నన్ను చూసి ఖేదపడలేదు, ఎవరికీ నా మీద ద్వేషం లేదు, ఎవరూ నా నుంచి ఏమీ ఆశించలేదు. మహా అయితే ఓ ముద్దెట్టుకుని వెళ్ళిపోయారేమో నన్ను, అంతకంటే ఇలా ఎంత సుఖంగా ఉన్నా. గుళ్ళో దీపంలా ఉన్నాను. ఎందుకంటే గుళ్ళో దీపాన్ని ఎవరో ఆర్పే ప్రయత్నం చేయరు. ఇప్పటికీ మన వాళ్ళు చాలామంది ఒట్టు పెట్టాలంటే గుళ్ళో దీపం ఆర్పుతావా అంటారు. ఆ గుళ్ళో దీపం ఆర్పి కనుక అబద్ధం చెప్పాడు అంటే వీడు కొంప ఆరిపోతుంది, అనుమానం ఇలా 24 గంటల్లో ఆరిపోతుంది. అందుకని ఇప్పటికీ ఒట్టు పెట్టాలంటే దమ్ముందా, వస్తావా, గుళ్ళో దీపం ఆర్పుతావా అంటారు ఇప్పటికీ. అంచేది గుళ్ళో దీపాన్ని ఎవరు ఆర్పరు. ఇంట్లో దీపమైనా ఆర్పడం తప్పే. అసలు దీపం ఆర్పడమే మాటే మనకి పనికిరాదు. దురదృష్టవశాత్తు మనం పుట్టినరోజు నాడు దీపాలు అర్పిస్తున్నాం పిల్లల చేత, తర్వాత కొంపలు ఆర్పండ్రా అని చెబుతున్నాం వాళ్ళకి. మారిపోయిన ఆచారాలంటే ఇవే. పుట్టినరోజు నాడు చేయిస్తున్నాం ఆ పని, ఏదో పెద్ద పవిత్ర కార్యంలాగా. పొరపాటును కూడా అటువంటి పని చేయకూడదండి. పైగా సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను, నేను చేసే మీకు చెబుతున్నాను. మా ఇంట్లో అన్ని పుట్టినరోజులు నావి, మా శ్రీమతివి, మా పిల్లలవి, అందరివి కూడా తిథుల ప్రకారమే చేశాం, తేదీల ప్రకారం చేయలేదు. ఖచ్చితంగా ఫలానా తిథి అంటే ఆ తిథి ఏ రోజు వస్తుందో చూసుకోవడం చేయడం. ఇలా దెబ్బలాడుకోలేదు ఏ రోజు తిథి అని. మా నాన్నగారు మాకు మాట చెప్పేశారు, పితృవాక్యం ప్రమాణం. అబ్బాయి, శుభకార్యాలన్నీ మిగుల్లో చెయ్యాలి, పితృకార్యాలన్నీ తగుల్లో చేయాలి, ఒక సామాన్య శాస్త్రం చెప్పేశారు. ఇక మేము దాన్ని పాటించామంతే. నన్ను ఎవరన్నా అడిగితే నేను అదే చెబుతాను. అంచేతన ఉగాది ఏ రోజున నన్ను కూడా అడిగారు. ఈవేళ మొహమాటం లేకుండా చెప్పేశాను. ఈవేళకి మిగులు ఉంది, సూర్యోదయ కాలం నాటికి వాద్యం ఉంది ఖచ్చితంగా, అశ్విని నక్షత్రం ఉంది. ఇంకేమిటి అంతకంటే వాదించేది? ఏమంత సిద్ధాంతాలు దీనికేంటి పని లేక? ఏమీ లేదు. ఈ సిద్ధాంతపరమైన వాదనల్లోనంటే అహంకారం పనిచేస్తూ ఉంటుంది. అసలు నా మాట ఎందుకు నెగ్గదు? దీనికి మళ్ళీ సవాళ్ళు. ఇది నిజం కాకపోతే నేను జ్యోతిషాస్త్రం వదిలేస్తా, ఇటువంటి వాడు వదిలేయడమే మంచిది, దేశం బాగుంటుంది. ఎందుకు వచ్చిన సవాళ్ళు ఇవన్నీ? ధర్మం నాశనం అయిపోతుంటే ఓ పక్క, ఇతర మతాల వాళ్ళేమో హాయిగా వాళ్ళ ఇమాములు, ఫాదర్లు ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ఉండేవాళ్ళు ఏం చెబుతారో అది పాటిస్తారు, మాట్లాడకుండా. ఒక్కడు మాట్లాడండి. మన దగ్గరికి వచ్చేసరికి నువ్వెవడు చెప్పడానికంటే నువ్వెవడు చెప్పడానికి. హిందువుల్లో ఈ సంఘటన లేకపోవడం వల్లే మనం చాలా దెబ్బతింటున్నామని గ్రహించుకోవాలి. సంఘటనే మనకి చాలా ముఖ్యమైన విషయం. జరిగిన ప్రతి సంఘటనని పీకేయకూడదు. జాతి మొత్తం సంఘటనతో ఐకమత్యంగా ఉండాలి.
ఈ పండుగలకు సంబంధించి రేపు శ్రీరామనవమి కూడా వస్తుంది చర్చ. ఇదంతా ఎందుకంటే అహంకారం ముందు, సిద్ధాంతం కంటే కూడా అహంకారం ఎక్కువ. చాలా సామాన్యమైనటువంటి శాస్త్రం ఏంటంటే పూర్వం నుంచి చూసిన శుభకార్యాలు మిగుల్లో చేయాలి, పితృకార్యాలు తగుల్లో చేయాలి. పితృకార్యం పెట్టేది ఇప్పుడు నవమి నాడు ఎవరో పోయారు, తద్దినం పెడుతున్నామండి. నవమి వచ్చింది మొదలు కూర్చుంటాడు ఆయన, ఈ కొడుకు ఎప్పుడు 2 మెతుకులు పెడతాడా అని. నవమి పొద్దున్న మధ్యాహ్నం 12-1 గంట ప్రాంతంలో వచ్చినా సరే పెట్టేయాలి. ఎందుకంటే భోక్తలకు భోజనాలు పెట్టేసరికి 1 గంట అవుతుంది. ఎలాగో పిండ ప్రధాన తర్పణం ఇచ్చే సమయానికి 1 గంట అవుతుంది, పెట్టేయాలి. అంతేగాని ఈవేళ కాదు కదా రేపు పెడదామంటే రేపు నువ్వు పొద్దున్న ఎప్పుడు మధ్యాహ్నం 1 గంటకు పోయినప్పుడు అప్పటి నవమి వెళ్ళిపోయింది, ఇంకెందుకు? అందుకని పితృకార్యాల విషయంలో శాస్త్ర ప్రమాణంగా తగులు పాటించమన్నారు. ఆ రోజు వచ్చింది అంటే పెట్టి, మరి 5 గంటలకు రావడం కాదు, 12, 1 గంట, 2, 1:30 లోపు వచ్చినా పెట్టేమన్నారు. పుట్టినరోజులు సహా, పెళ్ళిళ్ళు సహా, ఇతర ముహూర్తాలు సహా, శుభకార్యాలు సహా, దేవతల పుట్టినరోజులన్నీ పెళ్ళిళ్ళేగా, శుభకార్యాలేగా. కృష్ణాష్టమి, రామనవమి శుభకార్యమే కదా. ఇవన్నీ కూడా మర్నాడు పొద్దున సూర్యోదయ సమయానికి 6:30-7 గంటల వరకైనా సరే నవమి ఉంది అంటే ఆ రోజే నవమి మాట్లాడద్దని చెప్పారు. ఈ సామాన్య సూత్రాన్ని మనం అనుసరించగలిగితే ఈ తగాదాలే ఉండవు అసలు. ఈ అజ్ఞానాన్ని ఇక్కడ మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే ఈ పితలాటకాలు, ఈ లాగడం ఉందే, పీతల మంగంలాగా ఓ పీత పైకెడుతుంటే ఇంకో పీత కిందికి లాగడం, ఈ పీతల మంగం వ్యవహారం ఉంది. ఇది ముగిస్తే తప్ప మన జీవితంలో సుఖంగా ఉండలేమండి. సరిగ్గా గౌతమ మహర్షి పడిన ఇబ్బంది కూడా అది ఈ పీతల మంగం వల్లే పడ్డాడు, సొంత కులం వాళ్ళ వల్లే పడ్డాడు. బ్రాహ్మణులనో బ్రహ్మజ్ఞానులనో వేదం చదువుకున్నారనో అనుకోవలసిన అవసరం లేదని బుద్ధి వక్రిస్తే ఎవడైనా ఒకటే. అదే మనం ఒక ఘట్టాన్ని చూస్తాం. అందుకే ఆయన కూడా బహుశా ఆ బాధ ఎదురైనప్పుడు ఇదేవిడు నా సొమ్ము తిని నాకు ద్రోహం చేస్తారు, నా మీద ఇంత ఏమిటి, నా వీళ్ళ రూపాయి అడగకుండా అన్నం పెట్టానే. ఏళ్ల తరబడి, ఒక దశాబ్ద కాలం అండి, ఒక 10 ఏళ్ల కాలం బ్రాహ్మణులు పోషించాడు. బ్రాహ్మణులనే కదా ఆశ్రమానికి వచ్చిన వాళ్ళందరికీ. కానీ కేవలం ఆయనకి కీర్తి ప్రతిష్టలు వచ్చాయన్న అసూయతో మొత్తం ఆయన్ని ద్రోహం చేశారు. ఓహత్యాపాతకం అంటగట్టారు, చెయ్యని హత్యని. కానీ అది లోకానికి మేలే చేసింది. ఆ కథలన్నీ, విచిత్రమైన కథలన్నీ ఇవాళ చెప్పుకుంటాం. మనం అందులోకి ప్రవేశించే ముందు యథావిధిగా మనం రోజూ చేస్తున్న ఋషి ప్రార్థన చేసుకుని అందులోకి వెడదాం. దండకమండలంబులను ధారుణినంతయునేలినారు, దండకమండలంబులను ధారుణినంతయునేలినారు, కోదండధరాధినాథులు పదమ్ముల వ్రాలగ చూచి చూడనట్లుండిరి, కోదండధరాధినాథులు పదమ్ముల వ్రాలగ చూచి చూడనట్లుండిరి, వారి కంటెను మహోన్నతులీ జగమందు కల్గిరే, వారి కంటెను మహోన్నతులు ఈ జగమందు కల్గిరే. వెర్రి మానవ, కొండలు తవ్వుటెందులకు గుప్పెడు గుండెను బట్టు కొమ్మికన్. గౌతముడు బ్రహ్మమానస పుత్రుడు, బ్రహ్మ మనస్సులో సంకల్పం వల్ల జన్మించినవాడు. బ్రహ్మ, విష్ణువు, శివుడు ఇంకా ఇతర దేవతలందరికీ సంకల్పాన్ని బట్టే ఏ జీవుణ్ణైనా సృష్టించగలిగిన శక్తి ఉంటుంది. సంకల్పం చేతనే వాళ్ళని నశింపజేయగల శక్తి కూడా ఉంటుంది. మనకు లేదు కాబట్టి ఎవరికీ ఉండదు అనుకోకూడదు. సంకల్పాలు ప్రయోగశాలల్లో రుజువు కావు, యోగశాలల్లో రుజువు అవుతాయి, యాగశాలల్లో రుజువు అవుతాయి. అంచేత బ్రహ్మ మనస్సులో సంకల్పించాడు గౌతమ మహర్షి గురించి. లోకాన్ని ఉద్ధరించేటువంటి ఒక మహర్షి పుట్టాలి, జీవనదుల్ని ప్రవహింపజేసేటువంటి ఒక మహర్షి పుట్టాలి, సాగునీరు తాగునీరు అందించగలిగేటువంటి ఒక మహర్షి పుట్టాలి, అనేక రకాల కష్టాలు తాను తట్టుకుని ఆత్మీయులైన వాళ్ళు ద్రోహం చేసినా సరే ఎలా తట్టుకుని నిలబడాలో లోకానికి తెలియచేసేటువంటి ఒక మహర్షి పుట్టాలి అని సంకల్పించాడు. తన్మే మన శివ సంకల్పమస్తు గౌతముడు జన్మించాడు. అంత ప్రాచీనమైన మహర్షి గౌతముడు అంటే, అంత ప్రాచీనుడైన మహర్షి. ఆశ్చర్యం ఏమిటంటే గౌతమ మహర్షి పుట్టిన తర్వాత 10 ఏళ్లకి ఆ సంకల్పం వల్ల పుట్టాడు కాబట్టి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయనకి సంసార వాంఛలు లేవు. తరువాత బ్రహ్మకైన పుట్టు రెమ్మ తెగులు అంటారు కదా, ఊరికే అనరు కదా కవులు. బ్రహ్మదేవుడికి ఓ బుద్ధి పుట్టింది. బ్రహ్మదేవుడు అప్సరసలను సృష్టించాడు. క్షీరసాగర మథనంలో వచ్చిన అప్సరసలంతా బ్రహ్మదేవుడు సృష్టి. అప్సరస మాట అర్థమైతే తెలుస్తుంది అదేమిటో అందం ఏమిటో.
అప్సరస అంటే నీటి బుడగ. ఈ సౌందర్యం అంతా నీటి బుడగ. మర్నాడు బ్యూటీ క్లినిక్కి వెళ్ళకపోతే ఈవిడ మొహం చూడలేము మనం. అదే విషయం. వెళ్ళాక ఒక గంటకు కూడా చూడలేము. అందుకే తరచెడుతూ ఉంటారు. ఇవాళ బడ్జెట్లో బ్యూటీ క్లినిక్ ఒకటి పంచాంగంలో దాని ప్రస్తావన ఏమైనా వస్తుందేమో అనుకున్నా, రాలేదు పాపం. ఎక్కువ సొమ్ము బ్యూటీ క్లినిక్లకు తగలబెడతారు అనో మాట చెప్పుంటే బాగుండు. జరుగుతున్నది అదే. అంచేది ఈ బ్యూటీ క్లినిక్ నువ్వు తాపత్రయపడిపోతున్నారే సౌందర్యం కోసం, గ్రహించాలమ్మా. అప్సరసల కంటే సౌందర్యవతులు ఎవరు లేరు కదా. అప్సరస అంటే నీటి బుడగ, దీని సౌందర్యం నీటి బుడగ, గాలికి పోయే రకం. మన సౌందర్యం అంతకంటే గొప్పది కాదు కదా. చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో పరిణామం. అప్సరసలను సృష్టించాక శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మథన సమయంలో జగన్మోహిని రూపం ధరించాడు. మనుషుల ఆలోచనలు చూడండి ఎంత విచిత్రంగా ఉంటాయో. కొత్తక వింత పాతక రోత అని జగన్మోహినీదేవి సౌందర్యాన్ని చూడగానే దేవతలందరికీ అప్సరసలు పాతావకాయలా కనపడ్డారు. కొత్త ఆవకాయ రోజులు వచ్చాయి కదా. మరి ఇప్పుడు కొత్త ఆవకాయ పెట్టుకుంటాం మనం. పాత ఆవకాయ తీసిందనుకో, అమ్మ ఇంకా అదేనా అంటాం మనం. ఇక్కడ అది ఇదివరకు అది బాగోలేదు, ఏమిటి బాగుంది, కొత్త ఆవకాయ వచ్చింది కూడా బాగోలేదు. అందుకని జగన్మోహినీదేవి సౌందర్యాన్ని చూడగానే దేవతలకు అనిపించిందట, ఇంతవరకు బ్రహ్మ సృష్టిలో అప్సరసలే గొప్పవాళ్ళు అనుకున్నాం, అప్సరసలను మించినటువంటి స్త్రీ కూడా మరి విష్ణుమూర్తి ధరించిన రూపం అండి ఎలా ఉంటుంది? బ్రహ్మ సృష్టికి విష్ణువుకి తేడా లేదా? ఎంతైనా మనం లోకంలో వాడుకున్నా వాడికంటే వాడు బాబు అంటాం కదా, ఈయన వాడు బాబే. మరి నువ్వేమిటి, నిన్నేమిట్రా నీ బాబును కొడతా అంట కోపం వస్తే. బాబును కొట్టడమే తేలిక వీడిని కొట్టడం కంటే. బాబుకి 80 ఏళ్ళు, వీడికి 40 ఏళ్ళు, మరి తేడా ఉంది. అదే కూడా బాబును కొడతా అంటూ ఉంటారు. ఇప్పుడు బాబు అంటే ప్రమాదం కూడా బోళ్ళర్థాలు వస్తాయి. అందుకని మరి బాబు బాబు అంటాం కదా, ఆ మాటకు వస్తే బ్రహ్మదేవుడికి బాబు ఎవరు? విష్ణుమూర్తి. మరి ఆయన ధరించిన రూపం అంతకంటే బాగుంటుందో బాగుంటుంది. దాన్ని చూసేసరికి దేవతలకు అనిపించేది బ్రహ్మ సృష్టి ఓ సృష్టినా, ఆయన చూడు ఎలా ఉన్నా, జగన్మోహినీదేవి చూడు ఎలా ఉందో, ఈ అప్సరసలు ఎందుకు పనిలేక అన్నట్ట. బ్రహ్మదేవుడు కోపం వచ్చింది. ఇది బ్రహ్మదేవుడు పరిస్థితి. బ్రహ్మదేవుడు రజోగుణానికి ప్రసిద్ధి, సత్వగుణానికి కాదు. విష్ణువు సత్వగుణానికి ప్రసిద్ధి. రజోగుణం అంటే పోటీపడ్డం. ఇంతటి మనస్సంకల్పం ద్వారా గౌతమ మహర్షి వంటి మహనీయమూర్తిని సృష్టించగలిగిన బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది, అసూయ కలిగింది. ఇది మన మనస్సు. బ్రహ్మ మనస్సేనా విష్ణువు మనస్సేనా ఎవరి మనస్సేనా ఒకటే. రూపం అంటూ ధరించిన తర్వాత ఈ మనస్సు కూడా దిక్కుమాలిందే అవుతుంది. రూపం లేనంతకాలమే అది గొప్పది. ఒక రూపం వచ్చింది అంటే మనస్సు ఆ రూపానికి అతుక్కుపోతుంది, గోడకేసిన పేడలాగా. ఇక రాదు, అది కష్టం. అది వస్తే గోడ కూడా సగం వస్తుంది. వెనక మట్టి గోడలు ఉండేవి, వాటికి పిడకలు చరిచేవారు. పిడకలు తీగ 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 ఏడాది గోడ కూడా పడేది. పిడకతో పాటుగా కొంత గోడ వస్తుంటే ఏమవుతుంది? అలాగని సిమెంట్ గోడకి చరుద్దామా? కుదరదు, పిడక నిలవదు. అది ఇప్పుడు చరవడానికి పిడకలే లేవు, చరిచే చేతులు కూడా లేవు. సంతోషం, చేతులు మాత్రం ఎవరికి ఉన్నాయి. కానీ మనుషుల్లో అసూయలు, ద్వేషాలు, పోటీలు చూడండి కృతయుగం నుంచి ఎలా ఉన్నాయో. వాళ్ళు ఏదో అప్సరసలు ఉన్నారు, వాళ్ళకంటే అందంగా శ్రీ మహావిష్ణువు ఉండడా? ఆ మాత్రం తెలియదు, ఉన్నాడు. దేవతలు సరిపెట్టుకోవచ్చుగా వ్యాఖ్యానాలు మొదలెట్టారు. ఆ బ్రహ్మ సృష్టి ఓ సృష్టి అయినా గాడిద గుడ్డు ఏముంది ఇక్కడ, ముతి వంకర ముక్కు వంకర. అంతవరకు వాళ్ళు బాగానే ఉన్నారు. 60,000 మందిని పట్టుకుపోయాడు ఇంద్రుడు, మొత్తం దేవతలందరికీ ఇచ్చాడు. చేసి మళ్ళీ ఈ వ్యాఖ్యానం ఏమిటి అంటే, ఆ జగన్మోహిని దేవి ముందు ఈవిడెంత, మనకి ఇలాగే ఉంటుంది, ఏదైనా కొత్తదిలాగైనా పాత్ర. ఈ మాట బ్రహ్మదేవుడికి బాధ కలిగించడమే నాకు ఆశ్చర్యం. దేవతలు వ్యాఖ్యానించడం కాదు. దేవతలు ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యానాలు చాలా చేశారు. బ్రహ్మదేవుడికి కూడా వెంటనే నా సృష్టిని ఆక్షేపిస్తారా? ఏవైనా సరే నా సకల శక్తులు ఉపయోగించి అప్సరసలను కాదు జగన్మోహినీదేవి సౌందర్యాన్ని కూడా తలదన్నేటువంటి స్త్రీని సృష్టిస్తాను అని సృష్టించాడు. అలా సృష్టించబడిన వ్యక్తి అహల్య. ఆవిడ ఎంతటి సౌందర్యవతి అంటే, అహల్య అత్యంత సౌందర్యవతి. బ్రహ్మ సృష్టిలోనే అపురూపం మీద ఆయన పనిగట్టుకుని చేసేట. ఈ సృష్టి తక్కువని జీతం కాదు నా సృష్టి అని తిక్కన మహాకవి గారు అన్నట్టుగా ఆయన పనిగట్టుకుని చేసేట. ఈ సౌందర్యాన్ని చూడవలసిందే అని చెప్పేసి ఇంద్రుడు, విష్ణువు, శివుడు, ఇతర దేవతలు అందరూ వచ్చేసారట. వచ్చాక విష్ణుమూర్తి అనుకున్నట్ట. అక్కడ కూడా చూడండి, ఆ సౌందర్యాన్ని చూడగానే ఎలా అయిపోతారో అందరూ కూడా. కావ్యాల్లో ఉంటుంది ఈ మాట. విష్ణువు అనుకున్నట్ట, నాకు 2 కళ్ళే ఉన్నాయి, 2 కళ్ళేమి సరిపోతాయి, నాకంటే శివుడు అదృష్టవంతుడు, 3 కళ్ళు ఉన్నాయి, 3 కళ్ళుతో ఈ అమ్మాయిని చూస్తాడు అనుకున్నట్ట. శివుడికి 3 కళ్ళు ఉన్నది ఎందుక? ఆయన దృష్టి అంతే. ఆ సమయానికి అలా అనిపించింది. నేను అందుకే చెబుతాడు, వేమన గారు చెప్పిందే నిజం. ఆడుదాని చూడ అర్ధంబు చూడగా బ్రహ్మకైన పుట్టు నెమ్మదిగుడు. ఇది లెక్క. అందుకని సౌందర్యానికి లెక్క ఏమిటండి? ఎవరికి వారికే. ఏ మొహం అందంగా ఉందంటే ఎవరు చెబుతారు?
భవేత్ తస్య యదైవ రోచతే యస్మై భవేత్ తత్తస్య సుందరం అన్నారు శాస్త్రంలోనే. ఎవరికి ఏది ఇష్టమైతే అది అందంగా కనపడుతున్నారు. అందానికి అర్థం లేదు, అందానికి నిర్వచనం లేదు. మనకి ఇష్టమైనప్పుడు ఆ మనిషి అందంగా కనపడుతుంది. మనకి ఇష్టం లేక కొంచెం ఆవిడతో తగాదా వచ్చింది అనుకోండి, పేడమోహం చూస్తేనే అదోలా ఉంది. ఇదివరకేమో పెద్ద పేపర్ మొహమా, ఇప్పుడు పేడమోహమా, మనకి ఇష్టం లేదు కాబట్టి. అంచేది అందానికి నిర్వచనం లేదు. విష్ణువు లాంటి వాడు కూడా అనుకున్నట్టు 2 కళ్ళే ఉన్నాయి, శివుడిలో 3 కళ్ళు ఉంటే బాగుంది. శివుడు ఏమైనా సంతోషించాడు శివుడు అనుకున్నాడు. బ్రహ్మదేవుడిని అయ్యాను నాకంటే 8 కళ్ళు ఉన్నాయి అనుకున్నాడు. 4 శిరస్సులు కదా. బ్రహ్మదేవుడు ఏమైనా సంతోషంగా సుబ్రహ్మణ్య స్వామి నయం 12 కళ్ళు ఉన్నాయి అనుకున్నాడు. మొత్తం మీద ఇప్పుడు కళ్ళ సంఖ్య లెక్కడ్డం మొదలెట్టారు క్యాటరాక్ట్ ఆపరేషన్ కోసం. అహల్య అంత సంచలనాన్ని సృష్టించింది. అహల్య కేవలం సౌందర్యంతో. ఆవిడేమో చదువుకోలేదు, బీటెక్ కాదు, ఎంటెక్ కాదు, వేదం చదవలేదు, ఏం చదవలేదు, కేవలం సౌందర్యంతో. అంచేతను విష్ణువు అసూయపడ్డాడు శివుని చూసి, శివుడు బ్రహ్మను చూసి అసూయపడ్డాడు, బ్రహ్మ సుబ్రహ్మణ్య స్వామిని చూసి అసూయపడ్డాడు. చివరికి సుబ్రహ్మణ్య స్వామి కూడా అనుకున్నాడు, నా తలకాయ 6 తలకాయలు ఉంటే 6 పన్ను ఉండే, నాకంటే ఇంద్రుడి నయం 1000 కళ్ళు ఉన్నాయి కదా అనుకున్నాడు. సహస్రాక్ష అని పేరు. కొంతమంది చెబుతారు పురాణాల్లో పొరపాటుని, అహల్య కారణంగా జరిగిన గొడవ కారణంగా ఇంద్రుడు సహస్రాక్షుడు అవ్వలేదు, అంతకుముందే సహస్రాక్షుడు అయ్యాడు. మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన అని రామాయణంలో ఉంది. సహస్రాక్షుడు మునివేషంలో వచ్చాడు అంటే అంతకుముందు అయ్యే వచ్చాడు. గౌతమ మహర్షి శాపం వల్ల సహస్రాక్షుడు అవ్వాల, ఆ శాపం వల్ల వేరే అయ్యాడు, అది వేరే విషయం చెబుతాం. ఇలాగ చూడండి, ఈ సౌందర్య కాంక్ష అందరినీ సమ్మోహింపచేసింది. చివరికి పుట్టించిన బ్రహ్మను తాను తండ్రి లాంటి వాడు కదా, ఆయన్ని కూడా నిజమే నా సృష్టి ఎంత బాగుంటుందో అనుకున్నాడు. మరి అది ఇప్పుడు ఎవరో బొమ్మ వేసి ఇచ్చారు నాకు, ఆ ఫోటో చూశాక నాకు అనిపించింది నేను ఇంత అందంగా ఉంటానా అనిపించింది. నాకే అనిపించింది, చూడ ఇంత అందంగా ఉంటానా అనుకున్నాను నేను. మరి అంతే, ఒక్కోసారి మన సృష్టి మనకే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. మనం రాసిన పద్యాన్ని గురించి మనం మాట్లాడకుండా వేరే వాళ్ళు మాట్లాడారనుకోండి, మనకి తెలియని వ్యాఖ్యానం ఏదైనా చేస్తే ఓయ్ బాబా ఇంత విశేషం ఉండే పద్యం నేను రాశానే అనుకుంటాం. ఉంటుంది అది, కవికి తోచనివి విమర్శకుడికి తోస్తాయి. పువ్వులు పూస్తాయి చెట్లు, కానీ గాలి ఆ సౌరభాన్ని లోకానికి అందిస్తుంది, చెట్లు అందించవు. చెట్లు పువ్వులు పూస్తాయి, ఆ గాలి ఆ సౌరభాన్ని లోకానికి అందిస్తుంది. గాలికి తెలుసు నా సౌరభం విలువ, చెట్లకు తెలియకపోవచ్చు. అలాగా అహల్య సౌందర్యం పెద్ద సంచలనాన్ని సృష్టించింది లోకంలో. ఇప్పుడు ఈయనకి సమస్య వచ్చింది. ఏదైనా సరే ఇక్కడే వస్తుంది, సంసారంలో దిగడం అంటే ఇదే. ఈ అప్సరసల గొడవకి వెళ్లకుండా వాళ్ళు చేసిన వ్యాఖ్యానాన్ని భరించుకుని లోకంలో ఇలాగే అంటూ ఉంటారు. కొత్త కనపడగానే పాత క్రోత నాకిందుకు వచ్చింది, అయినా వాళ్ళు పొగిడింది మా నాన్నగారు విష్ణువునే కదా, ఆయన ధరించిందే కదా జగన్మోహిని రూపం అని బ్రహ్మదేవుడు సరిపెట్టుకుని ఉంటే ఈ గొడవ లేకుండా ఉండేది. సరిపెట్టుకోడుగా, మరి సరిపెట్టుకుంటే లోకం ఎలాగా? ఈయన సరిపెట్టుకోకుండా సృష్టించడం వల్ల ఏమైంది, ఆ అమ్మాయి ఎదిగి కాస్త పెద్దదై వ్యక్తురాలు అయ్యేసరికి ఈవిడికి సంబంధం పెద్ద సమస్య అయిపోయింది. ఎక్కడి నుంచి తేవాలి ఇంత సౌందర్యవతికి? విష్ణువు సరిపోడు, శివుడు సరిపోడు, ఇంద్రుడు సరిపోడు, సుబ్రహ్మణ్య స్వామి సరిపోడు, ఎవడు సరిపోడు, ఎక్కడి నుంచి తేవాలి? ఎవరికి లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి కూడా అసూయపడేంత సౌందర్యం ఉంటే అహల్యని ఎక్కడి నుంచి తేవాలి? పెళ్లి కొడుకుని అది సమస్య అయిపోయింది. భార్య రూపవతి శత్రుహు అన్నారు, ఇప్పుడు సుతా రూపవతి శత్రుహు. అమ్మాయి కూడా రూపవతి అయితే తండ్రికి శత్రువుతో సమానం అంటే బాధపడుతున్నాడు కదా, ఇబ్బందే కదా. అమ్మాయి కంటే అందమైన వాడిని తేవాలి, ఎవడు తెచ్చినా ఈ అమ్మాయికి నచ్చడు. అక్కడి నుంచి పెళ్లి చేయాలి సమస్య. అందుకని ఆయన ఇరకాటంలో పడ్డాడు. చిత్రం అండి, సమస్య ఎంత పరిష్కారం అవుతుందో, ఎక్కడ సమస్యకి మూలం ఉందో అక్కడే సమస్యకి పరిష్కారం ఉంటుంది. మన జీవితాల్లోనే ఆలోచించాలి. అది వదిలేసి మనం బయట ఆలోచిస్తాం సమస్య గురించి. పరిష్కారం ఎవరినో చెప్పమంటాం, ఎవరికో చెబుతాం, పూర్తిగా చెప్పం. మన లోపాలు కప్పేసుకుని వాళ్ళ లోపాలు చెబుతాం ఖచ్చితంగా. ఉండదు. సరిగ్గా మీ సమస్యలు మీరే పరిష్కరించుకోవచ్చు, మా ఎవరి దృష్టికి మీరు తీసుకెళ్ళక్కర్లేదు. ఏ మనస్తత్వ శాస్త్రవేత్తను మీరు ఆశ్రయించాల్సిన సమస్య ఎక్కడ పుట్టిందో చూడండి, అక్కడ ఉంటుంది పరిష్కారం. అహల్య ఎక్కడ పుట్టింది? బ్రహ్మ మనస్సులోంచి పుట్టింది, బ్రహ్మ తపస్సులోంచి పుట్టింది. అందుకని బ్రహ్మదేవుడికి ఒక ఆలోచన వచ్చింది, నా మనస్సులోంచి పుట్టినవాడే దీనికి సరైన భర్త. నా తపస్సు వల్ల, నా సృష్టి వల్ల భౌతిక రూపం ఈవిడ ధరించింది కాబట్టి నా మనస్సులోంచి పుట్టినవాడే ఈవిడికి సరైన భర్త అని మనస్సులో అనుకుని చెప్పకుండా గౌతమ మహర్షిని అహల్యా స్వయంవరానికి రమ్మని పిలిచాడు. అహల్యకు స్వయంవరం ప్రకటించాడు.
నేను అందరినీ పిలుస్తాను, నీ ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకో అన్నాడు. ఆవిడ సిద్ధపడింది. గౌతమ మహర్షిని పిలిచాడు. గౌతముడిని పిలిచినప్పుడు నిన్ను ఇందుకోసం పిలుస్తున్నానని చెప్పలేదు, ఓసారి చూడాలని ఉంది, రావయ్యా అన్నాడు. ఆయన మానసపుత్రుడు కదా, మరి కబురు చేస్తే వెళ్ళాలి కదా. వచ్చాడు. అహల్య బ్రహ్మ మనస్సులోంచే, గౌతముడు బ్రహ్మ మనస్సులోంచే పుట్టాడు. అహల్య బ్రహ్మ సంకల్పం వల్ల పుట్టింది కాబట్టి అన్నా చెల్లెళ్ళు అవుతారు కదా అని పిచ్చి ఆలోచన చేయకండి. ఈ లంకెలన్నీ ఎక్కడ ఉంటాయి, అక్కడ ఉండవు. ఇవి మానవ సంబంధాల వ్యవహారాలు, దేవలోకంలో ఉండవు ఇవి. అక్కడ సంబంధాలు వేరు. అందుకని ఈ భజనాల వేటికి అక్కడ పెట్టి మనం ఆక్షేపించకూడదు. పురాణాలు బ్రహ్మదేవుడు సరస్వతితో సంబంధం కూడా తప్పంట కడతారు, అజ్ఞానం అది. సరస్వతిని ఆయన సృష్టించాడు, బ్రహ్మదేవుడు సృష్టించదంటూ ఒకటి ఉంది ఏంటి ఇక్కడ, అన్నీ ఆయన సృష్టే. ఈ సంబంధాలన్నీ ఆయన కంట కడితే ఎలాగా? విద్య, సరస్వతి అంటే విద్య, విద్య అంటే తెలివి. సృష్టించేవాడికి తెలివి ఉండాలి, నడిపేవాడికి డబ్బు ఉండాలి, అందుకే లక్ష్మీదేవి. సృష్టించేవాడికి తెలివి ఉండాలి, అందుకే విద్య సరస్వతి. నడిపేవాడికి డబ్బు ఉండాలి, అందుకే లక్ష్మీదేవి. మొత్తం కంపెనీ మూసేసేవాడికి బలమైన శక్తి ఉండాలి, అందుకే శక్తి పార్వతి, వాళ్ళ భార్యలు అయ్యారు. ఇది విషయం. దీన్ని ఇంగ్లీష్లో ఐడియాలజికల్ అంటారు. భావాత్మకమైన సంబంధాలు అవి. మనకుండే మేనత్త మేనమావుల సంబంధాలు వాళ్ళకి అంటకట్టి మాట్లాడకూడదు. ఈ సంబంధాలు, ఈ బాంధవ్యాలు, ఈ రక్తబంధాలు అక్కడ పనికిరవు. అక్కడ ఆలోచించాల్సిన విధానం అది. అలా అయితే పురాణ కథ ఒక్కటి అర్థం కాదు, అన్ని పనికిమాలిన కథ అలా ఉంటాయి. వాళ్ళంతా తప్పులు చేసిన వాళ్ళ కనపడతారు. తప్పులు చేస్తే ఈ ఫోటోలని ఎందుకు, ఈ ప్రసంగాలు ఎందుకు? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విధానం అదిగా. పరిష్కారం గౌతముడి దగ్గర ఉంటుంది. అందుకని గౌతముడు పిలిచాడు. గౌతముడికి తెలియదు ఆ విషయం. అప్పటికి ఆయన పెద్దవాడు అయ్యాడు, కంటే ముందే పుట్టాడుగా, చాలా కాలం ముందు ఆయన పెద్దవాడు అయ్యాడు. కానీ వచ్చాడు బ్రహ్మదేవుడు పిలిచాడు, వచ్చాడు. అహల్యకి స్వయంవరం ఏర్పాటు చేసి నీ ఇష్టం అన్నాడు. ఆవిడెంది విచిత్రంగా, తండ్రి అలా అంటే ఎలాగా, నేను క్షత్రియ కన్యని కాదు కదా. ఆ మర్యాద చూడు, నేను క్షత్రియ కన్యని కాదు కదా. క్షత్రియ కన్యలకి స్వయంవరాలు ఉంటాయి, బ్రాహ్మణ కన్యలకి ఉండవు. తండ్రి చెప్పినట్టు వినవలసిందే అన్నారు. బ్రాహ్మణ కోపం వచ్చినా నేను ఏం చేయలేను, ఉన్న విషయం చెప్పాను. బ్రాహ్మణ కన్యలకు ఉండవు, తల్లిదండ్రులు చెప్పినట్టు చేయవలసిందే. అందుకని మీరే నిర్ణయించండి, మీ ఇష్టం అంది ఆవిడ. చాలా పద్ధతిగా మాట్లాడింది. ఇప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడి చిక్కుల్లో పడ్డాడు. ఆయన తప్పించుకుందాం అనుకున్నాడు. ఏదో ఎవడ మెళ్ళనో దండ వేస్తుంది, మనం బయట క్యాటరింగ్ ఏర్పాటు చేస్తే అయిపోయి అనుకున్నాడు. కుదరదు, మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చింది. ఒక్కసారి ఆ స్వయంవరానికి వచ్చినటువంటి దేవతలందరినీ 4 రెళ్ళు 8 కళ్ళతో కలయి చూశాడు. అహల్య తన కూతురు ఇచ్చి పెళ్లి చేయాలి. కూతురుని ఇవ్వాలంటే ఆలోచించవలసిన విధానాలు వేరు. కేవలం అందం ఆలోచిస్తే కుదరదు, అక్కడ ఆస్తి ఆలోచించినా కుదరదు. అనేక రకాలు ఉన్నాయి ఇక్కడ. బాగా చూసుకుంటాడా అనేది చూడాలి ముందు. ప్రేమ, వాళ్ళ వంశం, సంప్రదాయం చూడాలి. కేవలం అందము, ఐశ్వర్యము, ఉద్యోగము చూసి ఇచ్చేయకూడదు, తర్వాత గొడవలు అయిపోతాయి. అందుకని బ్రహ్మదేవుడు కలయి చూశాడు ఒకటి. ఆశ్చర్యంగానండి, దేవతలు ఎంతోమంది వచ్చారు కదా, వాళ్ళందరూ అహల్యకేసే చూస్తున్నారు. మమ్మల్ని చూస్తే బాగుండు, మమ్మల్ని చేసుకుంటే బాగుండు, మమ్మల్ని చూస్తే బాగుండు, మమ్మల్ని చేసుకుంటే బాగుండు. ఒక్క గౌతమ మహర్షి మాత్రం తాను ఎందుకు వచ్చాడో కూడా తనకి తెలియదు కాబట్టి, బ్రహ్మదేవుడు పిలిపిస్తే మాత్రమే వచ్చాడు కాబట్టి, అలా ఊరికే కళ్ళు తెరిచి ఉన్నప్పటికీ అపారంగా నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని శివధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు. ఆయన శివభక్తుడు. పంచాక్షర జపం తప్ప ఆయన్నే మరొకటికి తప్పదు. ఆయన జీవితంలో అన్ని దేశాల్లోనూ కాపాడింది అదే. అందుకని నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః నమో నమః నమో నమః శంకర పార్వతీభ్యాం అని ఈ ధ్యానంలో ఉన్నాడు ఆయన. అప్పుడు బ్రహ్మదేవుడు కనిపించింది. ఏ వస్తువును చూసి ఎవడు వ్యామోహానికి లోను కాకుండా ఉంటాడో ఆ వస్తువు అతనికి సొంతం అవుతుంది ఖచ్చితంగా. అందుకని ఈయనకి ఇవ్వాలను. ఎప్పుడు జీవితంలో సుఖాలు ఎలా ఉంటాయంటే, సుఖాలు సీతాకోక చిలుకలు లాంటివి. తోటలో సీతాకోక చిలుక కనపడినప్పుడు మనం దాన్ని పట్టుకుందామని పరిగెడితే అది పరిగెడుతుంది. అది పరిగెట్టినట్టు మనం పరిగెట్టలేం, ఎందుకంటే మనం నేల మీద పరిగెడతాం, అది ఆకాశంలో ఎగురుతుంది. నీ వల్ల కాదు దాన్ని పట్టుకోవడం. అప్పుడు ఎలా ఆలోచించాలి? ఇంతకీ సీతాకోక చిలుక కోసం ఎందుకు పరిగెడుతున్నావు అసలు నువ్వు? అది ఆలోచించు. మూలం ఆలోచించ మనం పరిగెట్టేస్తూ ఉంటాం అంతే. ఇప్పుడైతే ఫోన్ కూడా తీసుకుని పరిగెడతారు, సెల్ఫీ, ఇదో సంత. అప్పటికి ఆ సెల్ఫీకి అది దొరికేసరికి సీత ఉండదు, కోక ఉండదు ఇక్కడ. మన ఇదే జబ్బు ఇక్కడ. ఇంతకీ ఏం చేస్తావు అది ఆలోచించేయాలి. సమస్యకు పరిష్కారం అక్కడే ఉంటుంది. సీతాకోక చిలుక ఎందుకు దొరకాలనుకుంటున్నావు? ఏం చేస్తావు? దొరికితే కూర వండుకుంటావా? సీతాకోక చిలుకలను కోసుకు తినే దుర్మార్గులు ఇంకా దొరకలేదు, అంతే కదా. ఏం చేస్తావు? దొరికితే ఏం చేస్తామండి?
మన భుజం మీద వాలితే ఆనందిస్తాం, అంతే కదా సీతాకోకచిలుకని. ఇప్పటికీ కొంతమంది స్త్రీలు ఈ పైట చెంగులకి సీతాకోకచిలుకలో కొన్ని క్లిప్పుల్లా ఉంటాయి, అవి పెట్టుకుంటూ ఉంటారు. కోకకి చిలక పెట్టారు, వీరు సీతో కాదో తేల్చుకోవాలి. అది ఉందా లేదా, అదో అందం. సీతాకోకచిలుక రంగురంగులతో ఉంటుంది అది. అందుకని దొరికితే మనం ఏం చేస్తాం, మన మీద వాళ్తే బాగుండు అనుకుంటాం, ఒకసారి చూస్తాం, అంతకంటే ఏం చేయం కదా. దాని రెక్కలేం విరిచేయం, కోసుకుని తినం, ఏం చెయ్యం, చూస్తాం, దాని అందం చూస్తాం. అందం చూడడానికి పట్టుకోవాలా, ఆలోచించాలి. జీవితంలో ప్రతి విషయము అంతే. అందం చూడడానికి పట్టుకోవాలా, మన ఇంట్లో పెట్టుకోవాలా. బ్రహ్మాండమైన ఒక డైనింగ్ టేబుల్ ఎక్కడైనా కనపడింది అనుకోండి, 2 లక్షలు 3 లక్షలు ఖరీదు చేసే బల్లలు ఉన్నాయి. ఒక్కోసారి నేను పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో వసతిలో ఉన్నప్పుడు నాకు భోజనం పెడతారు అక్కడ, ఇది 2 లక్షలు 3 లక్షలు అని అంటారు. వెంటనే అన్న వెంటనే, అమ్మ మీ ఆయన మీరు ఇక్కడ కూర్చొని భోజనం చేశారా అని అడుగుతాను నేను. లేదండి, ఇంతవరకు కుదరలేదంటారు. పోలేండి, ఆ అదృష్టం నాకు దక్కింది అనుకుంటాను. ఇప్పుడు సొమ్ము ఒకటిది, సోకు ఒకటిదంటే ఇదే. 2 లక్షల టేబుల్ దేనికండి, మొగుడు భార్య కూర్చొని భోజనమే చేయనప్పుడు. అంచేది ఇప్పుడు అదృష్టం వరది. మా ఇంట్లో ఉన్న టేబుల్ ఉందే, డైనింగ్ టేబుల్, మీరు వచ్చి చూడండి, 97లో జయించాను దాన్ని. 97, 25 ఏళ్ళు అయింది సుమారుగాను. మళ్ళీ రంగు కూడా వేయించలేదు, అదే ఉంది. నాకు ఇప్పుడు 2 లక్షల టేబుళ్ళ మీద భోజనాలు దొరుకుతున్నాయి, నేను రూపాయి ఖర్చు పెట్టలేదు. సుఖం మనకి కావాలి అంటే మనం మామూలుగా కూర్చుంటే ఆ సుఖం అదే వస్తుంది, మనం పరిగెడితే అది రాదు. దాని వెనకాల మనం పరిగెట్టకూడదు. మనం ఓ చోట కూర్చుంటే వస్తుంది. తోటలో కూర్చో, రాయిలా కూర్చో, మాట్లాడక రాయిలా కూర్చుంటే సీతాకోకచిలుక చెట్టు మీద వాలినట్టే నీ మీద వాలుతుంది. వాలినప్పుడు కూడా రాయిలాగే ఉండు, గౌతమ మహర్షిలాగా ధ్యానంలోనే ఉండు. అలా చూడొచ్చు జాగ్రత్తగా. అది దానికి తెలియకుండా చూడు, ఓ పావు గంట చూడు, కాసేపటికి అది ఎగిరిపోతుంది, నీ కాంక్ష తీరిపోయింది. ఇది సుఖం అనుభవించే విధానం. అంతేగాని నువ్వు సొంతం చేసుకోకూడదు ప్రతీది. దాన్ని తీసుకొచ్చేయడం, ఇంట్లో బంధించేయడం, ఫోటోలు తీసేయడం, 10 మందిని పిలవడం, పేరెంట్ని చూడడం, మీరు చూడండి అనడం, ఎవడో దాన్ని చంపేయడం, ఏమిటిది? ఇదంతా అసూయ, ఆర్భాటం. అందుకని గౌతమ మహర్షి ఇందుకోసమని ఆయన ఏం కావాలని ఉండాలి, ఆయనకు అసలు ఎందుకు పిలిచాడో కూడా తెలియదు. ఇక్కడికి వచ్చాక తెలిసింది, హడావుడి జరుగుతూ ఉంటే ఈ కుర్చీలు ఏర్పాటు, పెళ్ళిపోతుంది, ఓ ఇదా విషయం అని. నాకెందుకు లేనిపోంది, నాకు సంసారమే అక్కర్లేదు, నేనుంటే ఇదేమిటి బ్రహ్మదేవుడు ఇలా చేస్తున్నాడు. సరే పోన్లే, ఆయన ఆజ్ఞ ప్రకారం చూద్దాం. నిర్మోహిగా ఉండిపోయాడండి ఆయన. నిర్మోహిగా ఉండిపోయిన వాళ్ళనే అమితమైనటువంటి సౌందర్యం కానీ, అమితమైన సంపదలు కానీ అన్నీ వరిస్తాయి. కానీ అవి వరించడం కోసం అలా ఉండకూడదు, సహజంగానే ఉండాలి. ఉంటే అవన్నీ వస్తాయి, పెద్ద సమస్య కాదు. ఎవడికి అక్కర్లేదో వాడి దగ్గరికి వస్తాయి సంపదలని. కావాలి అంటే వీడు నానాయాతనలో పడాల్సిందే. అందుకని ఆయనకి ఇచ్చి పెళ్లి చేశాడు. గౌతమ మహర్షికి ఇచ్చి నువ్వు చేసుకోవయ్యాను. నాకెందుకండి, ఈ పైగా అన్నాడు ఆయన, భార్య రూపవతి శత్రువు అంటున్నారండి బాబు, నాకెందుకు ఇప్పుడు త్రిజకంలోక సౌందర్యవతిని తీసుకొచ్చి నా ఇంట్లో పెడుతున్నారు మీరు, నాకెందుకు ఈ కాపలా పని, నా తపస్సు నాకు లేకుండా. అంటే అక్కర్లేదయ్యా, నేను చెబుతున్నాను కదా, నీకు తీసుకెళ్ళి, నీకు ఏదైనా సమస్య వస్తే నేను చూస్తానులే అన్నాడు. మరి ఎందుకంటే అమ్మాయిని పంపించాలి కదా. మరి అమ్మాయిని పంపించేటప్పుడు అమ్మా కన్యాదాత అబ్బాయి చేతుల్లో చేయి పెట్టి అప్పగింతల్లో ఓ మాట అంటాడు, బాబు అమ్మాయి జాగ్రత్త, అమ్మాయి జాగ్రత్త, అమ్మాయి జాగ్రత్త. ఇంగ్లీష్లో సైలెంట్ అక్షరాలు ఉన్నట్టే తెలుగులో కూడా సైలెంట్ అక్షరాలు కొన్ని ఉంటాయి. అమ్మాయి జాగ్రత్త అంటే అక్కడ తో లోపించింది, అమ్మాయితో జాగ్రత్త, అమ్మాయితో జాగ్రత్త అని అర్థం. ఎక్కడో పత్రికలో చూశాను, మంచి మాట కాబట్టి చెప్పాను సరదాకి. అమ్మాయి జాగ్రత్త, అమ్మాయి జాగ్రత్త అంటే తండ్రి కదా, ఆయనకి తెలుసు ఈ అమ్మాయి ఎటువంటిదో. అందుకని అమ్మాయితో జాగ్రత్తే, అమ్మాయితో జాగ్రత్తే, నేను పడ్డాను 20 ఏళ్ళు, నేను వదిలించుకుంటున్నాను, నువ్వు పడతావు జీవితాంతం. అంతే, మరి ఎవరు చెప్తారండి లెక్క. అందుకని గౌతమ మహర్షికి అనిపించింది, నువ్వేదో పడ్డావు, ఎంతకాలం నాకు బారేస్తున్నావు, లేనిపోను కూడా సంసారం, నేను బ్రహ్మచారిగా సుఖంగా ఉన్నాను, సత్రం భోజనం మఠం నిద్ర, ఆయన నాకెందుకయ్యా, లేదయ్యా పర్వాలేదు తీసుకెళ్ళమని. ఆ రకంగా పెళ్లి చేసి పంపించాడు.